హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'లేఖా చంద్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ అన్నీ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి. సో, ఇక్కడైతే ఆషాఢం కదా! గోరింటాకైతే పెట్టుకున్నాము. వీడియో పూర్తిగా చూసే ముందు కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని అయితే ఆన్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకొని పెట్టుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏదైనా విషయం అడగాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళైతే ఇక్కడే ఉంటారు. సో, అత్తయ్య ఊరెళ్ళింది. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇవన్నీ పంపించింది. నేను ఫోన్ చేసి చెప్పాను. ఈ మందారం ఆకులు, పువ్వులు అయితే కావాలి. ఆయిల్‌లో హీట్ చేసుకొని పెట్టుకుంటానని అయితే అడిగాను. ఇవన్నీ అయితే కోసి పంపించిందండి. గోరింటాకు, పువ్వులు మా పెద్దత్తయ్య అయితే పంపించిందంట. ఇంకా కొంచెం గోంగూర ఇవన్నీ అయితే తీసుకొనొచ్చింది. ఊరు నుంచి ఎవరైనా వస్తున్నా, లేకపోతే నేను ఊరెళ్ళినా కంపల్సరీ కరివేపాకు అయితే తెప్పించుకుంటాను. కరివేపాకు ఊరంటే నాకు కరివేపాకే గుర్తొస్తుందండి. మనం రెగ్యులర్‌గా అన్నిట్లోకైతే వాడతాం కదా కామన్‌గా. ఇక్కడైతే ఇవి సన్నజాజులో, వీరజాజులో నాకు ఐడియా లేదండి. కాకపోతే ఇవి కొంచెం హైబ్రిడ్ అనమాట. మనం బయట తీసుకుంటాం కదా పూల మార్కెట్‌లో. అవి చిన్న చిన్నగుంటాయి. ఇవి వాటికంటే కొంచెం పెద్ద సైజువి. స్మెల్ మాత్రం అసలు మామూలుగా రాదు. చాలా ఇవి మంచి స్మెల్ అయితే అల్లడానికైతే నాకు వచ్చింది. మస్తు టైం అస్సలు పట్టిందండి. వాడిపోలేదండి. సన్నగున్నాయి గదా! ఫ్రిడ్జ్‌లో అయితే కనిపియట్లేవు. నేను పెట్టేసాను. ఫాస్ట్‌గా నైట్ అయిపోతాయిలే ఒక తీసుకొచ్చారనమాట. సో, 20, అవి 30 కవర్ మినిట్స్‌లో కవర్ ఎంత అంతా ఫ్రెష్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. స్మెల్ మార్నింగ్ వచ్చేసి తీసి ఇలా ఇక్కడైతే మనకి ఇక్కడ చాలా పువ్వులైతే ఉన్నాయి. సిటీలో అయితే దొరకదు ఒక కదా! 2 మనం మూరల దాకా పల్లెటూరులో అయితే ఉన్నప్పుడే వచ్చాయి. ఇవన్నీ అయితే దొరుకుతాయి మనకి. నేను ఎప్పుడైనా ఊరికెళ్తే మాత్రం ఇలా పువ్వులు, లేకపోతే కరివేపాకు ఇలా ఇక్కడ దొరికినవి ఉంటాయి కదా! అవి ఏవైనా ఉంటే మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాను. వెనకాల కనిపిస్తున్న డెకరేషన్ అయితే మా పాప బర్త్‌డే అప్పుడు చేసిన డెకరేషన్ అండి. అవి మొత్తం ఎక్కడికక్కడ టేప్‌తోని అంటిస్తే అవి అస్సలు ఎటు ఖరాబ్ అయితే అవ్వట్లేదు. నా బర్త్‌డే కూడా ఇదే యూజ్ చేసుకున్నా. ఇక్కడైతే కట్టడం అయిపోయింది. ఇంకా తర్వాత అయితే గోరింటాకు మొత్తం మిక్సీ పట్టేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంక అక్కడైతే పెట్టించుకుందామని అనుకున్నాను. కోన్ల కంటే ఈ గోరింటాకే చాలా నచ్చుతదండి నాకైతే. ఇంకా ఎక్కువ రోజులు ఉంటది కదా! కోన్ పెట్టుకుంటే మొత్తం పొట్టు పొట్టు లేస్తది. కొన్ని రోజులు ఆగిన తర్వాత పెట్టుకున్నప్పుడు బానే ఉంటది డిజైన్ డిజైన్‌గా. తర్వాత అయితే మొత్తం పొట్టు పొట్టు లేస్తది కదా! నాకు అలాగైతే నచ్చదు. సో, ఇక్కడ గోరింటాకులో అయితే ఎంత పులుపు ఉంటే అంత పండిద్దండి. నేనైతే 2 లెమన్స్, కొంచెం చింతపండు, ఆహ్, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. పుల్లని పెరుగు ఉంటది చూడండి. ఊర్లల్ల బయటనే పెడతారు కదా! అప్పుడు పులిసిపోతది చూడండి పెరుగు, పుల్లటి పెరుగు. అదైతే ఇంకా మంచిది. పుల్లటి వస్తువు ఉంటే బావుంటదనమాట పండడానికి. సో, ఇక్కడైతే లెమన్ ఎక్కువ పండాలనేసి లెమన్ అయితే 2 యాడ్ చేశాను. కొంచెం కొంచెం వాటర్ పోసుకొనైతే ఇంక మొత్తం మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. చిన్నప్పుడైతే భలే సరదాగుండేది కదా! ఇలా గోరింటాకులు, కోన్లు ఇవన్నీ పెట్టుకోవడం అంటే. వచ్చి రాని డిజైన్‌లు అవన్నీ అయితే పెట్టుకునేవాళ్ళం. ఇంకా బర్త్‌డేస్ అంటే మాత్రం ముందు రోజు నైటే ఇంక పెట్టించుకునేదాన్ని. మా వీధిలో ఒక అక్క ఉండేది. అక్కతోనైతే ముందు రోజు నైట్ వెళ్ళి కోన్ 2 చేతులకు పెట్టించుకునేదాన్ని. ఇంకా ఆ రోజు నైట్ మొత్తం అంటే ఇంక మెలుకు మెలుకుతోనే ఉండేదాన్ని. ఎట్లా పండింది ఏంటని పొద్దున్న లేవగానే మొత్తం చూసుకునేదాన్ని ఎర్రగా పండిందా లేదా అని. ఇంకా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి చాక్లెట్ ప్యాకెట్ మొత్తం డబ్బాలో నింపుకొని ఇంక అట్లయితే స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు చిన్న చిన్న వాటికే భలే సరదాగా అనిపిస్తది. అప్పుడప్పుడు మా పిల్లల్ని చూస్తూ ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేవి. మా తమ్ముడితో ఆడుకునేదాన్ని. మేమిద్దరం బాగా కొట్టుకునేవాళ్ళం నేను, మా తమ్ముడు. ఇంకా అవన్నీ గుర్తొస్తూ ఉండేవి ఒక్కొక్కసారయితే. ఎంతైనా చిన్నప్పటి డేస్ అయితే చాలా గోల్డెన్ డేస్ అని అయితే అనాలి. ఊర్లో బాగా ఆడేవాళ్ళం కదా! ఇక్కడైతే పిల్లలు లోపల లోపలనే ఇంట్లో లేకపోతే మన బిల్డింగ్ వరకే ఆడుకుంటారు. ఇంకా చిన్నప్పుడైతే ఊర్లో మంచిగా ఊరంతా తిరిగి తిరిగి ఆడుకునేవాళ్ళం కదా! ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి నాకైతే. సో, ఇక్కడైతే గోరింటాకు పేస్ట్ చేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మా ఇంటికి బ్యాక్ సైడ్ గల్లీనే అనమాట మా అత్తయ్య వాళ్ళది. ఇంకా మా తమ్ముడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మా బాబాయ్ వాళ్ళ కొడుకు. సో, ఇంక వాడైతే వీడియో షూట్ చేస్తున్నాడు. పొద్దున ఎప్పుడో చెప్పానండి మా అత్తకి, నేనొస్తున్నాను ఇలా గోరింటాకు పెట్టుకుందాము, పేస్ట్ చేసుకొని అయితే మా ఇంటి తీసుకొస్తానని. దగ్గరే ఉంటారు మా అత్తయ్య వాళ్ళు. గోరింటాకు అయితే
మిక్సీ పట్టి తీసుకొచ్చాను, ఇక్కడికి వచ్చి పెడదాము. మా అత్తయ్య కొంచెం బిజీగా ఉంది, చూపిస్తాను. ఇంకా లేవలేదా నువ్వు? తిని మళ్ళీ పడుకున్నావా? నీ పని బాగుంది కదా. ఏం చేస్తున్నా అత్తయ్య? ఆంటీ గారు ఏం చేస్తున్నారు? మిషన్ ఉంది, ఎందుకు చేత్తో తూతున్నావు? వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి మా సైడ్ అయితే, మా బిల్డింగ్లో కూడా అట్లనే ఉంది. ఇప్పుడు ఇంత అంటే వర్షాలు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే కొంచెం తగ్గుతున్నట్లుంది. చూడాలి మరి ఇంకెన్ని రోజులు ఉంటుంది ఈ వాటర్ ప్రాబ్లం. ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కావాలి హోమ్ టూర్ అంటే కింద కామెంట్ చేయండి, నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. వచ్చి చాలాసేపు అయింది, మా అత్తయ్య పని అయితే ఇంకా తీరలేదు. ఎప్పుడు పని చేసుకొని వస్తుందో, ఎప్పుడు గోరింటాకు పెట్టుకోవాలో వెయిట్ చేస్తున్నా. పెట్టుకుందామా గోరింటాకు? రా మరి, టైం అయింది, 2 అయింది. 4 o'clockకి పిల్లలు వస్తారు మళ్ళీ. అరేంజ్మెంట్ చెయ్యి, చాపేయి. అత్తయ్య అంటే మా మేనత్త అండి. మా మేనత్తని మా మామకైతే ఇచ్చారనమాట. ఇంకా ఇద్దరు దగ్గర వాళ్ళే అనమాట. సో ఇంకా మంచిగా అయితే ఉంటాము. చిన్నప్పుడైతే ఎక్కువ మా అత్తయ్య దగ్గరే ఉండేదాన్ని. ఇంకా మా అత్తయ్య పెళ్ళైన తర్వాత నేను అక్కడే పడుకునేదాన్ని. మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మస్తు క్లోజ్ ఉండేవాళ్ళం. అప్పుడు చిన్నగా ఉన్నట్టు ఉంటుంది కదా బాండ్. సో ఇంకా కలిసినప్పుడైతే మంచిగా ఉంటాము. ఇంతకుముందు కోదాడులో ఉండేవాళ్ళండి. మా రిలేటివ్స్ అయితే చాలా వరకు ఇక్కడ హైదరాబాద్లో అయ్యారు. ఇక్కడ హైదరాబాద్కి ఇంకా పిల్లల స్టడీస్ కోసం. ఇంకా మా హస్బెండ్ సైడ్ అయితే ఇంకా చాలా వరకు మా ఊర్లో వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారండి. ఊర్లలో చాలా తక్కువ అనమాట మా రిలేటివ్స్ అయితే. ఇంకా అమ్మ వాళ్ళు ఊర్లోనే కనిపిస్తాడు కదా, మా తమ్ముడు కూడా ఇక్కడే ఉంటాడు. ఇంకా మామయ్య కొడుకు దగ్గరలోనే అప్పుడైతే వీళ్ళు కంపల్సరీ షూట్ చేస్తారు. మనకి ఇక్కడైతే గోరింటాకు ఇవన్నీ అయితే దొరకవు కదా. ఇంకా నేను ఈ ఆషాఢంలో అయితే పెట్టుకుంటానో లేదో అనేది అనుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి గోరింటాకు. ఊరికి వెళ్తే మాత్రం డెఫినెట్గా పెట్టుకొనే వస్తాను, కానీ ఆకులు అయితే తీసుకురాను. మళ్ళీ అవి తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం అంటే పిల్లలతో రిస్క్ కదా. ఇంకా ఊర్లోనే పెట్టుకొని అయితే వస్తాను. మిక్సీ తిరగట్లేదని కొంచెం వాటర్ అయితే పోస్తూ మిక్సీ పట్టానండి. కొంచెం వాటరీగా అయితే అయిపోయింది. పెడుతూ ఉంటే కొంచెం రసంలాగా అయితే కారుతుంది. ఈ చేతికి అయితే నేను పెట్టుకున్నప్పుడు చూడండి చెయ్యాలి పనిలో. ఈ చేతికి నేను పెట్టుకోలేను కాబట్టి ఇక్కడ కొంచెం పెట్టించుకుంటాం అంతే. కాళ్ళకి కుదిరితే నైట్ పెట్టుకుంటా. మా పాపకి పెట్టాలి నైట్, స్కూల్ నుండి వస్తుంది కదా, ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత తినిపించేసి తన గోరింటాకు అయితే పెడతాను. మంచిగా పండుతుందండి, ఒక 1 hour ఉంచుకున్నా చాలు. మరి ఎక్కువ డార్క్ కూడా అవసరం లేదు. నైట్ అంతా పెట్టుకుంటే అసలు మస్తు ఉంటుంది గోరింటాకు. దీంట్లో లెమన్ ఎక్కువ యాడ్ చేస్తాను, పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ పండుద్ది మంచిగా. పెరుగు, లెమన్, చింతపండు ఇవన్నీ యాడ్ చేస్తాను. పుల్లని పెరుగు అయితే మంచిగా ఉండేది కానీ నా దగ్గర లేదు. వెనకాల మా మావయ్య టీవీ అయితే ఫిట్ చేస్తున్నారు. అత్తయ్య చెప్పలేక గోరింటాకు పెట్టుకుంటున్నావు, అసలు ఎందుకు పెట్టుకుంటావు తెలుసా నీకు? పెట్టుకున్నావు తెలియదా నీకు? ఎందుకు పెట్టుకున్నావు? నీకు తెలియదని చెప్పరాదు. ఎందుకు పెట్టుకుంటారంటే ఇది వర్షాకాలం కదా, వర్షాకాలం చలికాలం ఇట్లా మన చేతులకు కానీ మన గోర్లలో కానీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటే చాలా వరకు పోతాయంట. మనకి రోగాలు ఎందుకు వస్తాయి? బ్యాక్టీరియా తెలియకుండా మన చేతులకి గోర్లలో బ్యాక్టీరియాస్ మొత్తం ఎక్కువ ఉండిపోవడం వల్ల మనం తినే ఫుడ్లో కలిసి రోగాలు వస్తాయి ఈ వెదర్లో, వర్షాకాలం ఈ టైంలో. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే ఏ రోగాలు రావనైతే అంటారు. మరి జెంట్స్ చేతికి కూడా ఉంటుంది కదా బ్యాక్టీరియా అని అంటే, ఇంకా జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మన జెంట్స్ అయితే పెట్టుకోరు కదా. మరి చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు మంచిగా.
ఫైనల్గా అయితే పెట్టుకున్నాము. అసలు ఈ ఆషాఢంలో అయితే పెట్టుకుంటానో లేదో అనుకున్నా కానీ లక్కీగా మా అత్తయ్య ఊరు వెళ్ళడం వల్ల నాకైతే గోరింటాకు దొరికింది. మా అమ్మమ్మ కోసి అత్తయ్యతో అయితే పంపించింది. మంచిగా పండుతుంది. పండగ ఎలా ఉందో చూపిస్తా. పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయిపోతుందని నేను ఒక 1 అవరే ఉంచుకున్నాను. తర్వాత వాష్ చేసుకున్నానండి. ఎక్కువసేపు ఉంచుకుంటే మాత్రం కలర్ బాగొచ్చేది. ఇంక అప్పటికే మేము పెట్టుకునేసరికి 2:30 దగ్గర దగ్గర 3 అయితే అయిపోయింది. 3:45కి ఇంకా లిటిల్ అయితే వస్తాడు. ఇంక వాడి కోసమని వాష్ చేసుకొని ఇంక అక్కడి నుంచయితే వచ్చేసాను ఇంటికి. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డేనండి. ఆ రోజైతే మా పాపకు కుదరలేదు పెట్టడము. ఇంక పడుకున్నారు పిల్లలు. ఇంకా పొద్దున్న స్కూల్‌కని రెడీ చేస్తుంటే ఈ ఐడియా వచ్చింది. గిన్నెలో మిగిలిన గోరింటాకులో వాటర్ మిక్స్ చేసేసి ఇంక ఇట్లా ఒక 10 మినిట్స్ అయితే గిన్నెలో అయితే పెట్టేసాను. ఇంక మంచిగా పండింది. కింద అరికాలు మొత్తం అయితే మంచిగా ఎర్రగా అయిపోయింది. ఇంకా చేతులు వేళ్ళు కూడా డిప్ చేశారనమాట దాంట్లో. మంచిగా అవి కూడా కలర్ వచ్చేసాయి. మనం నార్మల్‌గా పెడితే అస్సలు ఉంచుకోరు గదా పిల్లలు. చాలా కష్టమైపోతది. ఇంక అస్సలు వినని పిల్లలకైతే ఇది చాలా బెస్ట్ టిప్ అనమాట. మంచిగా వేడంతా వెళ్ళిపోతుందండి. బావుంటది ఇలా పెట్టుకుంటే. చూసారా ఒక 10 మినిట్స్‌కే ఎంత మంచి కలరొచ్చిందో. అదే పెట్టుకుంటే ఇంకా బాగా కలరొచ్చేది. ఇంకా వినని పిల్లలకైతే ఇది బెస్ట్. దాని తర్వాత నేను కూడా పెట్టుకున్నానండి ఇట్లా మిగిలిన దాంట్లో. నా కాళ్ళు కూడా మంచి కలరయితే వచ్చాయి. సో, ఇదండి ఈ రోజుటి వ్లాగ్ అయితే. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుదిరితే కామెంట్ చేయండి. బాయ్.